హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చి ఎంతో హెల్తీ అయిన మినప్పిండి పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ రోజులో చిన్నపిల్లలతో సంబంధం లేకుండా ఏ వయసు వారికైనా కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు సాధారణంగా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ అలా ఉంటుంది కాబట్టి మనం తీసుకునే ఫుడ్ని కొంచెం చేంజ్ చేసుకుందాం. ఈ మినప్పిండి పాయసాన్ని వారానికి 2 సార్లు మీ ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చారనుకోండి, త్వరగా వాళ్ళకి నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు అనేవి రాకుండా ఉంటాయి. మరి హెల్దీ అయిన పాయసాన్ని ఎలా చేసుకోవాలో వీడియో మొత్తాన్ని చూసేయండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు మినపప్పు వేసుకుని మంచిగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను పొట్టున్న మినపప్పును తీసుకున్నానండి. మీరు కావాలంటే పొట్టు లేకుండా ఉండే గుళ్ళు మినపప్పునైనా తీసుకోవచ్చు. ఒక 5 నిమిషాలకి మినపప్పు చూసారా మంచిగా ఎలా కలర్ మారిపోయాయో. ఇలా కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసి ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. బియ్యాన్ని ఫ్రై చేయాల్సిన పని ఉండదండి, ఎందుకంటే ఆ హీట్గా బియ్యం ఫ్రై అవుతాయి. ఇలా బియ్యం వేయటం వల్ల మనకి పాయసం అనేది నోటికి చుట్టుకుపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న మినపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిచ్చుకోండి. ఇప్పుడు వేరే బాండీలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ చేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక కొన్ని జీడిపప్పు, బాదం పప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన జీడిపప్పుల్లోకి కొన్ని కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసి ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు కావాలంటే కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు పచ్చి కొబ్బరిని తీసుకుంటే డైరెక్ట్గా పాయసంలో వేసేసుకోవచ్చు. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక వేరే గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న మినపప్పును వేసి కొంచెం బరగ్గా పొడి చేసుకోండి. ఒకవేళ మీరు ఈ పాయసాన్ని చిన్నపిల్లలకి పెట్టేటట్టయితే కనుక మెత్తగా పొడి చేసుకోండి. ఇలా పౌడర్ చేసుకున్న పొడి మనకి 6 మంత్స్ వరకు పాడైపోకుండా ఉంటుందండి. రోజుకు ఒక 2 టేబుల్ స్పూన్ చొప్పున మన ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు మినప్పిండిని తీసుకుని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. మనం రాగి జావకి ఎలాగైతే పిండిని కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల మనం వాటర్లో పోసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాయసం కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుని 3 కప్పుల వాటర్ పోసుకోండి. 1 కప్పు పిండికి 3 కప్పుల వాటర్ సరిపోతుందండి. ఇలా వాటర్ పోసుకున్నాక వాటర్ని బాగా మరిగించుకోండి. మరుగుతున్న వాటర్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని ఒకసారి కలిపేసుకుని పిండి మొత్తాన్ని పోసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టే పోసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి పిండి మిశ్రమం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోండి. మీరు కనుక మధ్యలో కలపకుండా అలాగే ఉంచితే మనకి అడుగంటుతుందండి, కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా మనకు 5 నిమిషాలకి మిశ్రమం అంతా దగ్గర పడుతుంది. ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. మీకు ఇక్కడ స్వీట్నెస్ని బట్టి బెల్లాన్ని వేసుకోండి. మీరు ఒకవేళ స్వీట్ తక్కువగా తింటే కొంచెం తక్కువగా వేసుకోండి. ఇలా బెల్లం వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాక కొంచెం ఇలాచీ పొడి, మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి తురుము వేసుకుని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా నెయ్యి వేయటం వల్ల మనం తినేటప్పుడు పాయసం టేస్ట్ బాగుంటుందండి. ఇలా నెయ్యి వేసి కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన పాయసాన్ని ఏ వయసు వారికైనా ఇవ్వచ్చండి. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.